జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఏడాది నుండి ఊరించిన పథకాన్ని గిరాటేసి కొట్టారు. రైతన్నల ఆశల్ని ఇందిరమ్మ రాజ్యం ఆవిరి చేసింది. ఎకరానికి 15,000 ఇస్తామని గప్పాలు కొట్టిన కాంగ్రెస్ నేతలు గప్చూపయ్యారు. రైతు భరోసా విధి విధానాలపై కాలికి బలం కట్టుకుని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు జులాలు తిరిగారు. వివిధ వర్గాల ప్రజలు, రైతులు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించారు. గాలి పంక వేసుకుని మంత్రులు జులాలు తిరగడంతో రైతులు కూడా రైతు భరోసా వస్తుందని గాల్లో తేలారు. తీరా రైతు భరోసా చెల్లింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల చెంప చెల్లు మనిపించేలా ఎకరాకు 12,000 మాత్రమే ఇస్తామని చావు కబురు చల్లగా తెలిపారు. రైతన్నలకు ఆశా దోష అప్పడం బడా అని చెప్పిన రైతు భరోసా రివర్స్ గేర్ పై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార సభల్లో హోరెత్తించింది. రైతు పక్షపాతిగా తాము రైతుల పక్షాన్ని నిలబడతాం, ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, రైతు బంధు కాదు రైతు భరోసా పథకం కింద ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది, రైతుల్ని రుణ విముక్తులు చేస్తాం, రైతే రాజు అంటూ మాటల గారడితోటి ఓట్లను దండుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తర్వాత తాపీగా తమ విశ్వరూపాన్ని చూపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల ముందు ఒక లెక్క, ఎన్నికల తర్వాత ఒక లెక్క అన్నట్టుగా ఏదైతే సామెత ఉందో ఓడెక్కే వరకు ఓడమల్లయ్య, ఓడ దిగిన తర్వాత బోడమల్లయ్య అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరుందని చెప్పవచ్చు. ఎందుకంటే రైతు భరోసా విధి విధానాల మీద మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి గత ఏడాది వివిధ జిల్లాలలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అంటే రైతులు, రైతు సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతల సలహాలు, సూచనలను తీసుకుంటూ ప్రతి జిల్లాలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు హాజరయ్యి రైతుల అభిప్రాయాలను మేము తీసుకుంటాం, రైతుల అభిప్రాయం మేరకు రైతు భరోసా విధి విధానాలను ప్రకటిస్తామంటూ గాలి మోటార్లో తిరిగి అన్ని జిల్లాలలో సమాచారం సేకరించే నిమిత్తం అంటే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారనేది వాస్తవం. తీరా గాలి మోటార్లలో తిరిగారు కానీ తిరిగి మేము గాలి మాటలు చెప్తామని చెప్పి కరాఖండిగా మరోసారి కాంగ్రెస్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందని రైతులు ఆక్రోశం వెలగక్కుతున్నారు. ఏడాది నుంచి సాగదీసి ఆశ చూపించిన రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయలని 12,000 రూపాయలకు తీసుకొచ్చి ఇక మేము ఇంతే, ఏం చేసుకున్నా మీ ఇష్టం అనే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే మంత్రివర్గ ఉపసంఘం విధి విధానాల ఖరారంటే ఎకరాకు 15,000 అనేది మీరిచ్చిన హామీనే, కానీ ఆ హామీని మీరు తిరిగి వెనక్కి తీసుకుంటారని చెప్పి ఏ ప్రజలు కూడా, ఏ రైతు కూడా ఊహించి ఉండడు. ఒకవేళ పథకం అమలుని ఇంకొక 3 నెలలు, 6 నెలలు లేకపోతే ఇంకేదో ఆలోచన పరంగా లేదా విధానపరంగా నిర్ణయాలలో కొంత ఆలస్యం చేయొచ్చు, కానీ అసలు మీరిచ్చిన పథకాన్ని, మీరిచ్చిన హామీనే తుంగలో తొక్కి తిరిగి వెనకడుగు వేస్తారని మాత్రం రైతాంగం ఊహించలేదు. ఎకరాకు 15,000 అన్నప్పుడు అది ఏ రకంగా ఇచ్చినా ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ తీరా కొండందవ్వ ఎలకను పట్టినట్టుగా మంత్రివర్గ ఉపసంఘాలు, భేటీలు, ప్రజాభిప్రాయ సేకరణలు ఇవన్నీ తూచంటూ సాగు చేసే ప్రతి భూమికి ఇస్తామని గతంలో ప్రకటించారు, నిన్న ప్రకటించారు. కేవలం మీరు చేసిందల్లా ఏంటి అంటే మాట తప్పటం. అంటే 15,000 ఇస్తా అన్న మాటని తిరిగి వెనక్కి తీసుకొని అదే గత బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీ ఏదైతే ఎన్నికల హామీ ఏదో 12,000 రూపాయల ఎకరానికి, ఆ హామీకి మీరు కట్టుబడి ఉన్నారంటే రైతు భరోసా లేదా రైతు బంధు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదా గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏ కోశాన అమలు కావటం లేదు. ఇదే ఎక్కడ చోద్యం అంటూ రైతులు తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. ఇస్తాన్న 15,000 రూపాయలు ఇవ్వకుండా మీ విధి విధానాలు ఏమన్నా కానీ 5 ఎకరాలు ఇచ్చుకుంటారా, 10 ఎకరాలు ఇచ్చుకుంటారా, సాగు భూమికి ఇచ్చుకుంటారా, అది మీ ఇష్టం. కానీ ఇచ్చిన హామీని ఎందుకు మీరు తొంగలో దొక్కారో సమాధానం చెప్పాలంటూ గ్రామాలలో రైతులు నిలదీసే పరిస్థితి నెలకొంది. అంటే మనం ఇచ్చిన మాట మీద మనమే నిలబడకపోతే ఇక ప్రభుత్వంని ఎలా నమ్ముతారు, పాలకుల్ని ఎలా నమ్మాలి అనేది కూడా ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. వాస్తవంగా ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు కాకపోతే ఇంకొక రూపంలో చూడాలి తప్ప ఎన్నికల హామీల సమయంలో ఈ నిధుల సమీకరణ ఒక అంచనాకు వచ్చిన తర్వాతనే మీరు ఇచ్చుంటారు. కానీ
దీన్ని ఇప్పుడు ఎందుకు తొంగలో దొక్కుతున్నారు, ఎందుకు వెనకడుగు వేస్తున్నారు, ఎందుకు పీచే మూడు అంటూ మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ బాటలో నడుస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పాలి, లేదా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. మొత్తం మీద రుణమాఫీలో 40% డొల్ల, ఇప్పుడు రైతు భరోసాలో 0-0 అల్లికల్లి 0-0 అన్నట్టుగా తయారైంది. మొత్తం మీద రైతుల పక్షాన నిలబడతామని నినదించిన రేవంత్ రెడ్డి కాస్త ఆ నినాదాలని నీళ్లలో కలిపేసి పీచే మూడు అంటూ రైతు భరోసాని 12,000 ఖరారు చేయటం, ఇంకా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏ వైపు వెళ్తుందో వేచి చూడాలి.